ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 15, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎంతో బాధతో, వేదనతో, దుఃఖముతో ఒకప్పుడు ఉండేవారము. ఒకరి చేతిలో బానిసగా బ్రతికేవారము. అనేక శ్రమలు, ఇబ్బందులు పడి మన జీవితము జీవించడం కూడా ఎంతో కష్టతరముగా ఉండేది. కానీ మన ప్రభువు మనకి ఈరోజు స్వాతంత్రం ఇచ్చారు. మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఆయన ఇచ్చిన భిక్ష. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక మందిని ఎన్నుకొని వారి ద్వారా మనకి స్వాతంత్రం కలుగజేశారు. వారు కూడా దేవుణ్ణి అనుసరించిన వారే కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుణ్ణి అనుసరిస్తే మన దుఃఖానికి ప్రతిగా ఆయన సంతోషం ఇచ్చేవాడు. మన బాధలను కొట్టివేసి ఆయన ఆనందం ఇచ్చేవాడు. మన కన్నీటిని తుడవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇంతవరకు బానిసగా బ్రతికావేమో, నీ జీవితంలో అనేక వ్యసనాలకు బానిసగా ఉన్నావేమో, అనేక ఇబ్బందులతో కృంగి కృషించిపోతున్నావేమో. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఈరోజే మాట్లాడుతున్నాడు. నీకు విడుదలనివ్వబోతున్నాడు. నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు. మన సంఘంలో, మన కుటుంబాలలో, మన దేశంలో నూతన క్రియ ఆయన చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, విశ్వసించి ప్రార్థించు. ప్రభువు కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నారు. కానీ మన విశ్వాసం ఎంతో ముఖ్యము. విశ్వాసము లేనిది క్రియలు మృతము అంటుంది. ప్రియమైన దేవుని సంగమా, మనం విశ్వాసము లేకపోతే మన ప్రభువు మన పట్ల ఏమీ చేయలేడు. కనుక విశ్వాసంతో ప్రార్థించి ఆయన ఇచ్చే గొప్ప కార్యాలు మనము చూడాలి. ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. God bless you. Amen. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.